ప్రభునందు ప్రియమైన పెట్టారా మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. మరి ఇశ్రాయేలు ఆయన వందన సమర్పణ చెప్పలేదని నాకు తెలుసు. మరి వారి పక్షాన కుటుంబ పక్షాన నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. మరి యొక్క గృహము నిర్మించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. దేవుని వాక్యంలో మాట్లాడి యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన మనుషుల దయందు దేవుని దయందు వస్తున్నాడు. అలాగే మనకు కూడా దేవుని దయ వస్తుంది, మనుషుల దయ కూడా. మరి నా దగ్గరకు వచ్చి అన్న ఇది విషయం ఇల్లు కట్టాలా అని చెప్పినప్పుడు వచ్చి చేయాల్సింది ఏం లేదు, కానీ లోబడి నిష్ప్రకారం చేయించేశాడు. కాబట్టి నేను ప్రేమించేవాడిని క్రీస్తు ప్రేమను బట్టి మరి అన్నీ చేశాను. ఎందుకంటే నేను లోపల రేపు రాత్రి నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. కాబట్టి ఆయన లోపల పూర్తి చేసి గృహప్రవేశం అయిపోవాలి అని నా ఉద్దేశం. అందుకే నిన్నటికి అయిపోయింది పనులన్నీ. ఈరోజు మరి ఈ రీతిగా ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. సహాయం చేసినటువంటి వేదాంత మేస్త్రి భాషకి ఆయన లేడు, ఆయనకు కూడా వందనాలు. మరి చాలామంది వచ్చి పెయింటింగ్ విషయంలో కానీ చాలా ఎక్కువ అమౌంట్ అడిగారు. కానీ అవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ 2కి 5,000 అయితే నేను 500 ఇచ్చి పంపించాను వాళ్ళకి. అలా సహకరించినటువంటి కార్తీక్, మురుగన్ ఇలా సహకరించిన వాళ్ళందరికీ కూడా నేను వారికి హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నా. నేను చెప్పేది ఏంటంటే ఇశ్రాయేల్ భార్యకి క్రమంగా మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్తేనే నేను ప్రేమిస్తాను మాట్లాడతాను, లేకపోతే నేను దేవుని బిడ్డలను నేను ప్రేమిస్తాను. కాబట్టి రక్త సంబంధం కంటే విలువైంది దేవుని ప్రేమ. కాబట్టి అలా నేను మిమ్మల్ని ప్రేమించాలని, సంఘం మిమ్మల్ని ప్రేమించాలని మీరు దేవుని మందిరానికి వెళ్ళాలి తప్పనిసరిగా. అప్పుడు దేవుడు ఇంకా మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. చెప్పిన మాటలన్నీ కూడా అవే. కాబట్టి అలా సహాయం చేయాలి. మరి పాస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారు మన మధ్యకు ముందుగా వచ్చి వెయిట్ చేయకుండా సమయం కూడా చెప్పాను. మన వాళ్ళ పరిస్థితి తెలుసు కదా, కొంచెం ఆలస్యం ఆయనను నేను వారి సమయం చెప్పాను. ఆ సమయానికి వచ్చారు. వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. సంఘానికి మరి వచ్చినటువంటి వారందరికీ మరి ఇక్కడ పనిచేసే విషయంలో ఇస్రాకన్నా మరి ఇస్రాయల్ చాలా సహాయం చేసిన వారికి మరి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు సమర్పిస్తున్నాం. మరి భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ భోజనం చేసుకొని వెళ్ళాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. తలలు వంచి ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడి, చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే పరలోకమందు నెరవేరును. మేము కావలసినది ఆహారము వారునస్తులను మేము క్షమించిన ప్రకారము మా శోధంలోనికి తేక నుండి తప్పించి, ఎందుకంటే రాజ్యము బలము నిరంతరము మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ ఆయన అనుగ్రహించే కాపుదల. మరి నూతనంగా గృహాన్ని నిర్మించుకుని అందులో ప్రవేశించినటువంటి ఇజ్రాయేల్ కుటుంబానికి ఆడబిడ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి బిడ్డకు, మరి పాల్గొనటువంటి ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకు ఆయన కృప సదాకాలం తోడై నడిపించుగా.